వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఈ ఉదయకాల సమయంలో ఎంతో సంతోషకరమైన ఆదరణకరమైన మాట, ఆయన మా మనవిని అంగీకరించెను. ఈ సందర్భం మనకు తెలుసు. ఎజ్రా తనతో ఉన్న ప్రజలు ఇశ్రాయేలీలు బబులోనులో నుండి వారు యెరూషలేముకు వెళ్తున్న ప్రయాణంలో జరిగిన ఈ సంగతిని మనం చూస్తాం. వారు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వారికి వారి ఆస్తికి భద్రత కావాలి, క్షేమం కావాలి. అలాంటి సమయంలో ఎజ్రాకు ఒక ఆలోచన వచ్చింది. రాజును ఆశ్రయించి సైన్యాన్ని అడగాల, దేవుణ్ణి ఆశ్రయించి సహాయాన్ని అడగాల? ప్రతిదినం కూడా మన విశ్వాస జీవితంలో ఇలాంటి డైలమాతో కూడిన సందిగ్ధమైన పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని మీద ఆధారపడాలా, మనుషుల మీద ఆధారపడాలా? దేవుణ్ణి సహాయం కోరాలా, మనుషుల్ని సహాయం కోరాలా? దేవుని వైపు చూడాలా, మనుషుల వైపు చూడాలా అని చాలాసార్లు సందిగ్ధ పరిస్థితి మనకు కూడా ఎదురవుతుంది. అయితే ఎక్కువ శాతం మనము దేవుని మీద కన్నా మనుషుల మీదనే ఆధారపడే సందర్భాలు చాలా ఉన్నాయి. దానిని బట్టే ఎన్నోసార్లు నష్టపోతూ వచ్చాం, ఎన్నోసార్లు ఓడిపోతూ వచ్చాం. మనుషులను నమ్మి మోసపోయాం, మనుషులను నమ్మి నష్టపోయాం, మనుషులను నమ్మి సమస్తము పోగొట్టుకున్నాం. కానీ ఎజ్రాకు వచ్చిన ఈ 2 ఆలోచనలో దేవుణ్ణి ఆశ్రయించాలి అనే ఆలోచన మీదే తను ఆధారపడుతూ వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే రాజును అడగటానికి నాకు సిగ్గుతోచెను అని 22వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో నీవు, నీ కుటుంబం, నీతో కలిసి ఉన్నవారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అనగా ఈ జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిజమే శత్రువులు పొంచి ఉంటారు, సమస్యలు కాచుకొని ఉంటాయి, శోధనలు సిద్ధంగా ఉంటాయి, నిందలు, బాధలు ఇవైతే చెప్పాల్సిన అవసరమే లేదు, అనేకమైనవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆయుధం ఏమిటి అంటే ఉపవాసమే. ప్రియులారా, ప్రార్థనే గొప్పదైతే ప్రార్థనకు ఉపవాసాన్ని జోడించినప్పుడు అది ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఒక ఇంగ్లీష్ మాట చెప్పినట్లు, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఏ మిస్సింగ్ మీల్. భోజనాన్ని మానటం మాత్రమే ఉపవాసం కాదు. ఒక ఎంతో భారముతో, ఒక విధమైన విధానంతో మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొన్నిసార్లు మన పనులను బట్టో, మన ప్రయాణాలను బట్టో సమయం లేక భోజనాన్ని, టిఫిన్ని మర్చిపోతూ చేయకుండా ఉంటాం. అది ఉపవాసం అవ్వదు. ఒక ప్రత్యేకమైన సంగతిని బట్టి దేవుని దగ్గర వేడుకోవటం ఉపవాసం. ఇంకా చెప్పాలంటే ఉపవాసం అన్నప్పుడు భోజనం చేయటం మాని వాక్యాన్ని తినాలి. ఒక గొప్ప మాట ఇలా చెప్పబడుతూ వచ్చింది, ఫాస్టింగ్ ఈజ్ ద ఫీస్టింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఉపవాసం అనేది దేవుని వాక్యాన్ని విందు చేసుకోవటమే. ఇక్కడ ఎజ్రా తనతో ఉన్న ప్రజలందరూ కూడా అలాగే వారు జీవిస్తూ
వారు ముందుకు వెళ్ళారు, గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఉపవాసం అనేది నీ ప్రార్థనతో కలిపినప్పుడు గొప్ప శక్తి నీకు లభిస్తూ ఉంటుంది. నిజంగానే దేవుని రక్షణ ముందు ఈ లోకమిచ్చే రక్షణ అది అంత ముఖ్యమైనది కాదు. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర తగ్గించుకొని ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియులారా, మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు మానవ వనరులపై మనం ఆధారపడకూడదు, కానీ ప్రార్థన, ఉపవాసం అనే ఆత్మీయ వనరులపై మనం ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు జరగటం మనం చూస్తూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా నీ జీవితంలో ఇలా చేయాలని మరి నేను కూడా ఎంతో విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. ఇక్కడ సందర్భము మనం చూస్తూ వచ్చాము. అయితే ఇక్కడ యజ్రా ఏం చేస్తూ వచ్చాడు? ఆత్మీయ ప్రయాణములో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా సాగాలో దేవుని వాక్యం బైబిల్ కన్నా మరి ఏది మరెవరూ మనకి చెప్పలేరు. ప్రతి దినము వాక్యం మీద ఆధారపడుతూ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన ప్రతి అడుగు కూడా చక్కగా వేయబడుతుంది. మన ప్రతి దారి కూడా సుగమమవుతుంది. మన ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఇక్కడ యజ్రా తన ప్రజలతో పాటు దేవుని కొరకు చేసిన 7 గొప్ప పనులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 7 పనులు నువ్వు చేయగలిగినప్పుడు శత్రువు నీ మీదకి రాడు. శోధనని నేను చేయలేదు, అన్నీ నీ వైపు చూస్తుంటాయే కానీ ఏది నీ దగ్గరికి రాదు. నువ్వు ఆత్మీయంగా గొప్ప విజయాన్ని పొందుతావు. ఇక్కడ యజ్రా ఏం చేస్తున్నాడు అని చూస్తే, యజ్రా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనములో మొట్టమొదటిగా యజ్రా యొక్క పిలుపు కనపడుతుంది. యజ్రా పెద్దలైన వారిని, ముఖ్యమైన వారిని, ఉపదేశకులను వారిని పిలుస్తున్నాడు. ప్రయాణం కొరకు ముందుకు వెళ్ళటానికి ఒక పిలుపు. ఇది నాన్న ఉదయకాల సమయంలో దేవుని కొరకు జీవించటానికి, దేవుని కొరకు దినమంతా నడుచుకోవటానికి మన కుటుంబాన్ని మనం పిలవాలి, మనం సిద్ధపరచాలి. మనము భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా సమకూడబడాలి. ఈ పిలుపు ఏం చూపిస్తుందంటే ఉదయకాల కుటుంబ ప్రార్థనకు గుర్తుగా ఉంటుంది. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పిలుపు అనుభవం లేక ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఉదయాన్నే మాత్రమే ఒకరు కనపడుతున్నారు, కానీ ఆ తర్వాత ఎవరి దారి వారిదే అయిపోతుంది. తిరిగి మరలా రాత్రి ఎప్పుడో నిద్రపోయేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే గొప్ప విషయం ప్రైజ్ లార్డ్ మాత్రమే చెప్పుకుంటున్నారు, కానీ సమాధానం లేదు, ఐక్యత లేదు, సంతోషం లేదు. ఎవరి పనులు ఎలా జరుగుతున్నాయో, ఎవరి కార్యాలు ఎలా నెరవేరాయో ఎవరు కూడా ఒకరికొకరు చెప్పుకోవటం లేదు. ఇది ఎంత బాధకరమైన స్థితి. క్రైస్తవ కుటుంబాలు, విశ్వాస కుటుంబాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. ఎవరి దారి వారిదే, ఎవరి సంగతి వారిదే అన్నట్లున్నాయి, కానీ ఒకరి గురించి ఒకరికి పట్టింపు లేదు. కాబట్టి ఈ దినాన ఈ పిలుపు అనేది మన అందరి బాధ్యతలను గుర్తు చేసేదిగా, ఐక్యపరచేదిగా ఉంటుంది. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాము యజ్రా యొక్క పిలుపు. రెండవది చూసినట్లయితే యజ్రా గ్రంథం 8వ అధ్యాయంలోనే 22వ వచనము, యజ్రా ప్రయాణం. ఈ దినమంతా ఎలా ప్రయాణించాలి, కలిసి ఆత్మీయంగా ఎలా నడుచుకోవాలి అనేది వారు ముందుగానే నిర్ణయించుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో ఉదయాన్నే లేచి గాలికి అటు ఇటు కొట్టుకున్నట్లుగా మనం వెళ్ళటం కాదు, కానీ ఈ దిన ప్రయాణం కొరకైనా మన ముందు ఆ నిర్దేశకత్వాన్ని ప్రభువుకి ఇచ్చేయాలి. ప్రభువా, నేను ఎక్కడెక్కడికి నడవాలో, ఎటు ప్రయాణం చేయాలో అని ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆయన గైడ్గా ఉంటాడు.
మన మ్యాప్ను ప్రభు చేతిలో పెట్టినప్పుడు మన ప్రయాణాన్ని ఆయన విజయవంతంగా చేస్తాడు. మూడవదిగా చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 8:22లో చివరి మాట ఎజ్రా యొక్క ప్రకటన. ప్రజలందరికీ అహావా నది దగ్గర ఉండి ఏమని ప్రకటిస్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉండండి అని ప్రకటిస్తున్నాడు, లేదా మనం ఉపవాసం ఉందాము అని ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితములో, కుటుంబ జీవితములో, సంఘ జీవితములో ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన అనేది ఏం చూపిస్తుందంటే, మన యొక్క ముందు జీవితము ఎలా నడుచుకోవాలి, ఏ పని కొరకు కొనసాగాలి అనేది మనకు చూపిస్తుంది. అలాగున ఎజ్రా ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. ఇది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? వారు ఎలా నడుచుకోవాలి, వారు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి అనేది ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే ఎజ్రా 8:23 ఆయన మా మనవి అంగీకరించెను అనే మాట. నాలుగవది ఎజ్రా యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో దినాన్ని ప్రారంభించినప్పుడు ఫలితంతో దినాన్ని నువ్వు ముగించగలవు. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, అందరితో ప్రార్థన చేయిస్తున్నాడు. కుటుంబంలో చిన్న బిడ్డలతో సహా వారు ప్రార్థన చేయగలగాలి, ప్రార్థన చేయించగలగాలి, అభ్యసించాలి, అలవాటు చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది నాలుగవదిగా కనబడుతుంది. ఐదవది మనం చూసినట్లయితే ఎజ్రా ఏం చేస్తున్నాడు అంటే, ఎజ్రా గ్రంథం 8:21 శుభ ప్రయాణము కలుగునట్లుగా అంటున్నాడు. ఐదవది ఎజ్రా యొక్క ప్రయాణం. దేని కొరకు ఈ ప్రయాణం అంటే దేవుని కొరకు. ఎక్కడికి ఈ ప్రయాణం అంటే యెరూషలేము. ఎందుకు ఈ ప్రయాణం అంటే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించటానికి. ఐదవదిగా ఎజ్రా యొక్క ప్రయాణము మనకు కనపడుతుంది. ఇది మనం కూడా ఆత్మీయ ప్రయాణాలు మనం చేయాలి. ఆత్మీయంగా జీవించటానికి మనం ముందుకు సాగాలి. ఇది ఐదవదిగా కనపడుతుంది. ఎవరు దారి వారిదే అన్నట్లుగా ఆ దినమంతా ఎవరు ఎటు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు అనేది ఒకరికి ఒకరు చెప్పుకొని ప్రార్థన చేయించుకోవటం, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవటాన్ని బట్టి ప్రియులారా గొప్ప విజయాలు మన జీవితంలో చూడవచ్చును. ఆరవదిగా చూస్తే 36వ వచనములో మందిరపు పనికి అంటున్నాడు. ఆరవది ఎజ్రా యొక్క పని. ఏ పని నిమిత్తం వారు వెళ్తున్నారు? దేవుని పని. దినమంతా మన పనులు ఎన్నో ఉంటాయి, మనం చేసుకోవచ్చు. ఇంట్లో పనులు, కుటుంబంలో పనులు, ఆఫీసులో పనులు, ఉద్యోగంలో పనులు, స్కూల్లో, కాలేజీలో ఎన్నో పనులు ఉంటాయి. నీ పనులు ఎన్నన్నా చేసుకో, కానీ దేవుని పని ఒక్కటన్నా నువ్వు చేయగలగాలి. ఒక్క పని దేవుని పని నువ్వు చేసినప్పుడు 99 నీ పనులు సఫలమవుతాయి. నువ్వు ఒక్క పని దేవుని పని చేయనప్పుడు 99 పనులు ఫెయిల్ అయిపోతాయి. ఏం పని? కనీసము ప్రభు గురించి ఎవరికైనా చెప్పే ఆ పని, సువార్త చెప్పే పని, కరపత్రం పంచే పని, ఒక్క మాటైనా దేవుని గురించి నీ పక్కన వారికి చెప్పగలిగితే ఆ పని ఎంతో గొప్పదిగా ఉంటుంది. నీ పనులు సఫలమవుతాయి. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ఏడవది చివరి మాట మనం చూసినట్లయితే ఎజ్రా 8:35లో చివరి మాట, దహన బలిగా యెహోవాకు అర్పించిరి, పాప పరిహారార్థ బలిగా అంటున్నాడు. ఏడవది చూసినట్లయితే ఎజ్రా యొక్క ప్రాయశ్చిత్తము. ఈరోజు నా ప్రియులారా, మనం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ దినాల్లాగా బలులు, అర్పణలు ఇప్పుడు లేవు, కానీ అప్పుడు రక్తం చిందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం కోసం నువ్వు రక్తం చిందాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఎప్పుడో రక్తం చిందించి ఒక్కసారే అర్పణ, బలి ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ఈ దినాన మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు చిందించాల్సింది రక్తం కాదు, కానీ కన్నీరు. మన కన్నీరు రక్తము కంటే దేవుడు ఎక్కువగా ఎంచుతాడు. ఈ ప్రాయశ్చిత్తం అనేది అవసరం.
ఇంట్లో కుటుంబంలో ఎవరిని బాధ పెట్టావో క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకో. ఎవరిని ఇబ్బంది పెట్టావో క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకో. ఎవరిని గాయపరిచావో, ఒకవేళ ఆఫీసులో, సంఘములో, బయట, పొరుగువారి దగ్గర, ప్రియ సహోదరుడా, నువ్వు పొరపాటు చేసి అది ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉంటే ఆ సంగతి నీ హృదయాన్ని కలిచివేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, తొందరపాటు కలుగు చేస్తుంది. దానివల్ల ఎన్నెన్నో ప్రమాదాలు, నష్టాలు నువ్వు అనుభవించేవాడుగా ఉంటున్నావు. ప్రాయశ్చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయంలో 7 అనుభవాల గుండా, ఇవి ఆత్మీయ అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు. వీటి గురించి కష్టపడాల్సిన పని లేదు, వెల చెల్లించాల్సిన పని లేదు, ఏవో కోల్పోవాల్సిన పని అంతకన్నా లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, 7 అనుభవాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ మనవి కూడా ఆలకించి, ఈరోజు నువ్వు దేని గురించి అడుగుతున్నావో, దేని గురించి ఎదురు చూస్తున్నావో, దేని గురించి కనిపెట్టుకొని ఉంటున్నావో, దేని గురించి ఆశ పడుతున్నావో, తప్పనిసరిగా అది శుభము కలిగేటట్లు దేవుడు చేస్తాడు, నీకు సహాయపడతాడు. ధైర్యంగా ఉండు. నీ బలహీనతను చూసి, నీ అనారోగ్యాన్ని చూసి, నీ మానసిక స్థితిని చూసి, నీ శరీర దౌర్బల్యము అనగా ఆ వీక్నెస్ని చూసి నువ్వు దిగులు పడొద్దు, కానీ బలపరిచే దేవుని హస్తాన్ని చూడు, శక్తినిచ్చే దేవుని చేతి వైపు నువ్వు చూడు. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పరిస్థితులన్నిటిలో కూడా విజయం ఇస్తాడు. దేవుడు ఎజ్రాకే కాదు, నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఎజ్రానే కాదు, నిన్ను కూడా బలపరచాలని ఆశపడుతున్నాడు. ఎజ్రాకే కాదు, నీకు కూడా సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఈ అనుభవం కలిగి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు అందరూ కూడా ఇలాంటి గొప్ప శుభకరమైన ఆనవాలు పొంది సంతోషించి గొప్ప విజయం పొందాలనేదే ఉదయకాలం ప్రభు ఇచ్చిన వేకువ వాక్యము. మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ, ఉదయకాల సమయము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మేము వేడుకొనిన ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా, ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాడని ఎంతో గొప్ప మాట మరి ఎజ్రా చెప్పిన సంగతిని ఈరోజు మాకు గుర్తు చేస్తూ వచ్చారు. మా ప్రియులు కూడా ఎన్నో సంగతుల గురించి నీ దగ్గర వేడుకుంటున్నారు. ఆ సంగతిని బట్టి నింద వచ్చిన సంగతి, అవమానం వచ్చిన సంగతి, కష్టం వచ్చిన సంగతి, ఇబ్బంది యొక్క సంగతి, అనారోగ్య సంగతి, ఎన్నో అప్పుల సంగతి, ఆర్థిక సంగతులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. దాన్ని బట్టి నీ ప్రజలు ఇప్పుడు వేడుకుంటుండగా మీరు వారి మనవి అంగీకరించి సహాయం చేసి కృప చూపి తోడై ఉండి మహిమను పొందమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, ఇప్పుడే వారిని ప్రభువా తాకి ముట్టండి, స్వస్థపరచండి, ధైర్యపరచమని, మీరే సహాయపడమని, దినమంతా తోడైండు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.